హలో. నేను ప్రొడ్యూసర్ గారి పిఎని మాట్లాడుతున్నాను. స్క్రిప్ట్ రెడీ అయిందా? సార్ క్లైమాక్స్ రాస్తున్నాను సార్. ఈరోజు నైట్‌లో పూర్తి చేస్తాను సార్. రేపు మార్నింగ్ 10 కల్లా వచ్చి ఆఫీస్‌కొచ్చి కలుస్తాం. మరి రెమ్యునరేషన్ గురించి సార్ ఒకసారి ఆలోచించమన్నారు కదా! చెప్పాను కదా సార్. అంతకని తగ్గించుకోలేను. సరే, రేపు ఆఫీస్‌లో కలుద్దాం. ఓకే సార్. బాయ్. ఈ ట్యాప్ ఒకటి. ఈ ప్లంబర్ గడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏంటా సౌండ్? ఏంటి ఇవన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి? లైట్స్ కూడా మారిపోయాయి. ఎవరైనా వచ్చుంటారా? డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఇదంతా కల. తుతు. అవును, ఇదే క్లైమాక్స్‌గా పెడితే ఎలా ఉంటది? చివరికి ఆ రైటర్‌ని ఒక ముసుగు మనిషి వచ్చి చంపేస్తాడు. అంతా బాగానే ఉంది కానీ, ఆ ముసుగు మనిషి ఎవరో తెలిసుంటే బాగుండేదే. ఇదొక్కటే కొడుతుంది. ఛ! ఇన్‌కంప్లీట్. ఇంతకీ టైం ఎంతయిందో? అమ్మా! అప్పుడే ఇదయిపోయిందా? ఎహే! ఈ ట్యాప్ ఒకటి. ఏంటి ఇవన్నీ కల్లో జరిగినట్టే జరుగుతున్నాయి? అంతా బానే ఉంది కదా! గాలికి పడుంటదిలే. ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లా? అంటే కల్లోలాగా. నువ్వా? నేనేరా. ఎరా నీకు 30 కావాలా? సార్ ఇచ్చినది తీసుకుంటే బడి బతుకుండేవాడి కదరా. ఇది సార్ కథ. ఓకే అమ్మా, కథ బాగుంది. మరి క్లైమాక్స్ సంగతి ఏం చేద్దాం?
పూర్తి చేసేస్తాను సార్. మరి రెమ్యునరేషన్ గురించి కూడా కొద్దిగా ఆలోచించుకోవచ్చుగా. సారీ సార్. సరే చూద్దాం. ఏంటి సార్ వాడికి 30 లక్షలు ఇచ్చేస్తారా? నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు కానీ నువ్వు 3 తీసుకుని ఎస్ఐకి 2 ఇచ్చి ముందర కథ ఫుల్ స్టాప్ పెట్టు. మ్మ్.